క్రికెటర్కు కలకత్తా హైకోర్టు షాక్. కోర్టు తీర్పుతో కంగుతిన్న షమి. భారత క్రికెటర్ మహ్మద్ షమి వ్యక్తిగత జీవితం మరో కీలక మలుపు తిరిగింది. వివాహేతర జీవితానికి సంబంధించి నెలలుగా నడుస్తున్న న్యాయపోరులో అతని భార్య హసీన్ జహాన్కు మద్దతుగా కలకత్తా హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. నెలకు 4 లక్షల రూపాయల భరణం చెల్లించాలని షమిని ఆదేశిస్తూ సమాజంలో ఉన్న ధోరణుల కన్నా కుటుంబ భద్రత, పిల్లల హక్కులే ముఖ్యమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ తీర్పు న్యాయ ప్రణాళికలో మాత్రమే కాక సామాజికంగా కూడా చర్చనీయాంశమైంది. మహ్మద్ షమి తన భార్య, కుమార్తెకు 4 లక్షల రూపాయల భరణాన్ని నెలకు చెల్లించాలని, గతంలో ఉన్న 1,30,000 భరణాన్ని కలకత్తా హైకోర్టు దాదాపు 3 రెట్లు పెంచింది. షమి సంపాదన, కుటుంబ జీవన శైలి ప్రకారం న్యాయమూర్తి తాజా తీర్పునిచ్చారు. క్రికెటర్ మహ్మద్ షమి విషయంలో కలకత్తా హైకోర్టు తుది తీర్పు వెలువరించింది. నెలకు 4 లక్షల రూపాయల భరణం చెల్లించాలని ఆదేశించింది. 2023లో జిల్లా సెషన్స్ కోర్టు ఉత్తర్వు ఆధారంగా నిర్ణయించిన 1,30,000 రూపాయల నుండి నిర్వహణ మొత్తాన్ని భారీగా పెంచింది. ఇటీవలి కాలంలో షమిపై క్రీడాభిమానుల్లో పెద్ద ఎత్తున పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. మొదట షమిని తిట్టిన వారు ఇప్పుడు పొగుడుతున్నారు. కుటుంబ వ్యవహారాలను ఆటతో కంపేర్ చేయొద్దంటున్నారు. అయితే తీర్పుతో షమి అభిమానులు సోషల్ మీడియాలో సానుభూతి వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి షమికి రాకుండా ఉంటే బాగుందన్నారు. షమి సంపాదన, అతని కుమార్తె భవిష్యత్తు, విడిపోయిన భార్య హసీన్ జహాన్ ఇద్దరూ విడిపోయే ముందు అనుభవిస్తున్న జీవన శైలిని దృష్టిలో ఉంచుకొని ఈ మొత్తాన్ని నిర్ణయించినట్లు తాజాగా న్యాయమూర్తి తీర్పు సమయంలో వెల్లడించారు. షమి ఆదాయం, ఆర్థిక పరిస్థితి, చెల్లించే స్తోమత కారణంగా తాజా భరణాన్ని ఫిక్స్ చేసింది కోర్టు. అవివాహితగా ఉండి బిడ్డతో స్వతంత్రంగా జీవిస్తున్న పిటిషనర్ భార్య కలుసున్నప్పుడు అనుభవించిన విధంగా ఖర్చులు చేసుకోవడానికి అర్హులని కోర్టు చెప్పింది. షమి భార్య భవిష్యత్తును, బిడ్డ జీవితాన్ని పరిగణలోకి తీసుకుని భరణం ఫిక్స్ చేసినట్టుగా బెంచ్ అభిప్రాయపడింది. ఎక్కువ మొత్తం భరణం నిజమే అయినా చాలా తక్కువ మొత్తాన్ని ఇవ్వడం కూడా అంగీకరించలేమని న్యాయమూర్తి చెప్పారు. హసీన్ జహాన్ నెలకు 4 లక్షలను భరణం మొత్తంగా ఖరారు చేసినందుకు కోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మొత్తం తమ కుమార్తెకు మెరుగైన పాఠశాలలో చేర్పించడానికి సహాయపడుతుందని, ఇది గతంలో సాధ్యం కాలేదని ఆమె అన్నారు. గత 7 ఏళ్లుగా నా హక్కుల కోసం పోరాడుతున్నప్పుడు నేను దాదాపు ప్రతిదీ కోల్పోయానని ఆమె చెప్పారు. కూతురిని మెరుగైన పాఠశాలలో చేర్పించలేకపోయాను అన్నారు. కోర్టుకు ధన్యవాదాలని తీర్పు తర్వాత జహాన్ మీడియాతో అన్నారు. అయితే జహాన్ మొదట నెలకు 7 లక్షల తాత్కాలిక ఆర్థిక ఉపశమనం, కుమార్తెకు అదనంగా 3 లక్షల సహాయం అందించాలని కోర్టును కోరింది. షమి, ఆయన కుటుంబ సభ్యులపై మార్చి 2018లో జాదవ్పూర్ పోలీస్ స్టేషన్లో జహాన్ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. ఏప్రిల్ 2014లో వివాహం అయిన 4 ఏళ్ల తర్వాత గృహహింస నుండి మహిళల రక్షణ చట్టం 2005లోని సెక్షన్ 12 కింద విచ్చలవిడితనం, శారీరక, మానసిక హింస, మైనర్ కుమార్తెను పట్టించుకోకపోవడం లేదని ఆరోపించింది. గృహహింసతో పాటు షమి వరకట్న వేధింపులు, మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడ్డారని కూడా ఆమె ఆరోపించింది. అదే సమయంలో షమి తన కుటుంబ ఖర్చులను నిర్వహించడం కోసం ఆర్థిక బాధ్యతను మోయడం మానేశాడని ఆరోపించింది. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఎంతటి పెద్దవారైనా ఇందుకు మూల్యం చెల్లించుకోవాల్సిందే. అది షమి అయినా ఇంకోరైనా, ఎవరైనా చట్టం ముందు సమానులే.